హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తను చూద్దాం. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ ఏసింది నిన్న. విచారణ పూర్తయ్యే వరకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇయ్యొద్దన్నది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ ప్రాసెస్ ఏమన్నా ఉంటే చేసుకోండి గానీ, అపాయింట్‌మెంట్ ఎవరికీ ఇయ్యొద్దని చెప్పింది. మొత్తానికి గ్రూప్ 1 అనేది 2022 నుంచి మహాప్రస్థానం లెక్క నడుస్తుంది. మలుపులు మలుపులు తిరుగుతుంది. 3 సార్లు ఎగ్జాము, రద్దులు, నోటిఫికేషన్ రద్దులు, మళ్ళా నోటిఫికేషన్ ఎయటాలు, పేపర్ లీకేజీలు రకరకాల జరిగినాయి. పాపం మొత్తానికి మొన్న సెలెక్ట్ అయ్యి 1:2లో ఈ ఇది కూడా ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషను. నిన్న మొన్న అయింది. ఈరోజు సెలవు ఉంది. మళ్ళీ రేపు ఉంది. మళ్ళీ 21కి కూడా వెరిఫికేషన్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈలోపు హైకోర్టులో పిటిషన్ పడ్డది. ఏంది అంటే వాల్యుయేషన్ కరెక్ట్ చేయలేదు. ఎక్స్‌పర్ట్స్‌ని పెట్టి వాల్యుయేషన్ చేయాలి. అనేక అవకతవకలు జరిగినాయి ఎగ్జామ్‌లో. 10 మంది ఎక్కువొచ్చారు. వాళ్ళు చెప్పిన సంఖ్య కంటే ఎక్కడి నుంచి వచ్చారు. వాల్యుయేషన్ కూడా చాలా అక్రమాలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టులో ఏశారు. కోర్టు కొంత ప్రేమ పైసకి అంటే ప్రైమరీగా నమ్మినట్టుంది. కొంత ప్రాథమిక ఎవిడెన్స్‌తోని ఈ నెల 28కి మళ్ళీ వాయిదా వేసింది. దానికి సంబంధించి ఏందంటే పరీక్షలో అక్రమాలు, అవకతవకలపై విచారణ, మూల్యాంకన లోపభూయిష్టంగా జరిగింది. 18 సబ్జెక్టులు ఉన్నాయట. కానీ 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లు దించేచ్చారు. అంటే ఒక 6 సబ్జెక్టులకి అంటే ఆ ఫ్యాకల్టీ అంటే సబ్జెక్ట్‌తో సంబంధం లేని లెక్చరర్‌లతోని దిద్దిచ్చారు. అంటే సబ్జెక్ట్‌కి సంబంధం లేని లెక్చరర్ ఎట్ట దిద్దుతారు? ఆయన ఏం మార్కులు ఏస్తారు? ఆయన ఏసిన మార్కులు ఎట్లా వ్యాలిడ్? అక్కడ ఇరుకున పడ్డరు. ఇంకోటి ఒక 10 మంది ఎగ్జామ్ రాసినోళ్ళ కంటే రిజల్ట్‌లే పెరిగారు. అది ఎట్లా సాధ్యమైంది? ఇట్లా 2, 3 రకాల అంశాలపైన అనేక అనుమానాలని మరి నమ్మిందా కోర్టు? ప్రాథమికంగా నమ్మినట్టుంది. అందుకే స్టే ఇచ్చింది. 3 భాషల్లో పరీక్షలు జరిపి ఒకే మాధ్యమం నిపుణులతో మూల్యాంకనం జరపడం ఆరోపణలొస్తున్నాయి. ధ్రువపత్రాల పరిశీలన కొనసాగించవచ్చని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం విచారణ 28కు వాయిదా పడ్డది. మళ్ళా 28కు ఉంది. ఇక మరి ఇదే కంటిన్యూ అయిద్దా చూడాల. రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. గ్రూప్ 1 పరీక్షల అక్రమాలు, అవకతవకలపై దాఖలైన 20 పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఉర్దూ మీడియంలో పరీక్షలు రాసిన వారికి అత్యధిక మార్కులు వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జవాబు పత్రాల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని, మరోసారి మూల్యాంకనం జరిపించాలని అభ్యర్థులు పిటిషన్లో పేర్కొన్నారు. పరీక్షలో 18 రకాల సబ్జెక్టులు ఉండగా 12 సబ్జెక్టులను నిపుణులతోనే పేపర్లు దిద్దించారని, 3 భాషల్లో పరీక్షలు నిర్వహించిన ఆయా ప్రశ్నపత్రాలను నిపుణులతో దిద్దించలేదని కోర్టుకు తెలిపారు. అలాగే ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో ఇంగ్లీషు, తెలుగు మీడియం పేపర్ల మూల్యాంకనం చేయించారని, దీనివల్ల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకునే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల అభ్యర్థులపై విచారణ జరిపిన హైకోర్టు గ్రూప్ 1 నియామకాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశాలిచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు ఎవరికీ నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే అభ్యర్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన, వెరిఫికేషన్ చేసుకోవచ్చని, తుది తీర్పు వచ్చే వరకు నియామక పత్రాలు జారీ చేసే ప్రక్రియను నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28 తేదీకి వాయిదా పడ్డది. ఆరోపణలు ఏంటంటే అభ్యర్థులు చేసేది పరీక్షకేమో 21,093 మంది హాజరు కాగా అఫీషియల్‌గా టీజీపీఎస్సీ అనౌన్స్ చేసింది. 21,093 మంది మెయిన్స్ ఎగ్జామ్‌కి హాజరయ్యారని చెప్పింది. కానీ 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? 21,093 నుంచి 103కి ఎట్లా వచ్చింది? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా యాడ్ అయ్యారు? అది ప్రధానంగా సస్పెక్టెడ్. దాన్ని జస్టిఫికేషన్ చేయాలి ప్రభుత్వం. ఫలితాల నాటికి 10 మంది అభ్యర్థులు అదనంగా ఎక్కడి నుంచి వచ్చారని పిటిషన్లో ప్రశ్నించారు. ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్ష రాశారని, ఒకసారి 10 మంది అని మరోసారి టీజీపీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ప్రిలిమ్స్‌కు ఒక హాల్ టికెట్, మెయిన్స్‌కు మరొక హాల్ టికెట్ ఇవ్వడం ఏంటని వాపోయారు. అయితే ఈ అంశం టీజీపీఎస్సీ చేతిలో ఉంటుందని సమర్థించుకుంటున్నారని, అక్కడే అనుమానాలకు తావిస్తుందని అభ్యర్థుల పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ఇక్కడ ప్రధానంగా ఉర్దూ మీడియం 9 మంది రాశారని ఒకసారట, 10 మంది రాశారని ఒకసారి అనుమానాలు. 21,093 మంది ఎగ్జామ్ రాశారని ఒకసారి, 21,103 మంది రాశారని ఇంకోసారి. ఎక్స్‌పర్ట్స్ 18 సబ్జెక్టులకు సంబంధించి ఎక్స్‌పర్ట్‌లు ఉంటే 12 సబ్జెక్టులోళ్ళు దిద్దారు. ఉర్దూ మీడియంలో 9, 10 ఎగ్జామ్ రాస్తే 7 మందికి జాబులు వచ్చినాయట. ఏ రకంగా అసలు ఎవరు దాన్ని వాల్యుయేషన్ చేశారు? ఇంకోటి ఉర్దూలో అసలు సబ్జెక్ట్‌కి సంబంధించి ఆ మెటీరియల్ లేదట. లేకుండా ఎవరు దిద్దారు అసలు ఉర్దూ మీడియానికి సంబంధించి? అవసరమైతే రేపు కోర్టులో వీళ్ళు అడిగే అవకాశం కూడా ఉంది. దాన్ని ట్రాన్స్‌లేషన్ చేసి వాల్యుయేషన్ చేయండి అని. ఏముందో తెలుస్తది అప్పుడు. ఇది మొత్తానికి ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు, కీలకమైన ఆరోపణలని దీని మీద అయితే బ్రేక్ పడ్డది. మరి బ్రేక్ కంటిన్యూగా ఉంటదా? స్పీడ్ బ్రేకరా? జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదైతే ఏం కాదు. మొత్తం బ్రేక్ అంటే ఇక పక్కన పెట్టి తాళం వేసి కార్‌ని పక్కన పెట్టి కూర్చోబెట్టాలి. మళ్ళా దాన్ని మెకానిక్ షెడ్‌లో పెట్టినట్టు అయిద్ది. అది.
ప్రజలే కూల్చివేస్తారు, నియంతలే కాలకాలంలో కలిసిపోయారు. సిగ్గుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. చెరువులను కూడా తనఖా పెట్టిన గనుడు రేవంత్ రెడ్డి. అవినీతిలో ఢిల్లీ పార్టీలు ఒకటవుతున్నాయి. మీడియా సమావేశంలో బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న చెబుతుండు, మేం కూల్చడం ఏంది, మాకేంది ఆ కర్మ, రేవంత్ రెడ్డిని కూల్చే కర్మ లేదు, కూల్చితే ప్రజలే కూల్చే అవకాశం ఉంది తప్ప నియంతలే కాలకర్మలో కలిశారు. జాతీయ పార్టీలు రెండు కూడా దాని మీద ఏది అవినీతికి అసమర్థతకు అవినీతికి అలవాటు పడ్డాయి రెండు పార్టీలు, ఢిల్లీ పార్టీలు అంటుండే ఆయన. దిక్కుమాల కాంగ్రెస్ను కూల్చే అవసరమే లేదు అంటుండు. దిక్కుమాల కాంగ్రెస్ కూలవాలక మరి, దిక్కుమాల గవర్నమెంట్ ఉన్నప్పుడే కూలవాల్సింది. అంటే ఆయన అనేది మేము అవసరం లేదు, దిక్కుమాల గవర్నమెంట్ ప్రజలే కూల్చుకుంటారు. ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని, దిక్కుమాల కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో అదే ప్రజలు కూలుతారు. మేము కూల్చే కర్మ కానీ అట్లాంటి చిల్లి చేసాలు చిల్లర చేష్టాలు చేయము. ఆయన చేస్తే గీస్తే మరి వాళ్ళకి ఎందుకు భయం అవుతుందో మాకు సంబంధం లేదని ఆయన చెప్తుండు. తల్లిగా గర్విస్తుందట తన కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్లకైతే పుత్రోత్సాహం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆర్య గ్రాడ్యుయేషన్ వేడుక హాజరైన కవిత, అనిల్ కుమార్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. చేయి పట్టుకొని స్కూల్కి పంపించిన మొదటి రోజు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు ఈ రోజు వరకు నీ ప్రయాణం నాకు అమితమైన ఆనందం కలిగించిందని తల్లిగా గర్విస్తున్నాను అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో కవిత భావోద్వేగంగా పోస్ట్ పెట్టారు. వాళ్ళ కొడుక్కి గ్రాడ్యుయేషన్ వచ్చిందట, ఇంటర్మీడియట్ అంటుంది, గ్రాడ్యుయేషన్ అంటుంది. మరి అక్కడ పాలనలో ఉన్నట్టుంది, ఆమె ఎమోషన్ అయిందట. మరి ఈ మధ్య మీరు ఎక్కడో నాకు కొద్ది రౌడీ లక్షణాలు ఉన్నాయి అన్నారు. అవి పిల్లగాడికి రాకుండా చూడండి, మంచిది. మరి ఎందుకంటే మళ్ళీ అవి వస్తే పిల్లలు చెడిపోతారు. రౌడీ లక్షణాలు ఉండకూడదు కదా. పాఠశాలకు 24 నుంచి ఎస్ఎస్ఎల్ 23తో విద్యా సంవత్సరం ముగింపు, జూన్ 12న ప్రారంభం. 24 నుంచి సెలవులట పిల్లలకి, ఎంజాయ్. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. రాష్ట్రంలో మారువేని పెట్టుబడులు 1000 కోట్లట. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందం. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం. దశలవారీగా 600 ఎకరాల అభివృద్ధి. లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఆఫీసర్లు, కంపెనీ ప్రజలు సంతకాలు. ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. సోనీ కంపెనీ హెడ్ ఆఫీసును సందర్శించిన సీఎం టీము పెట్టుబడులకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతపై వివరణ ఇచ్చారట. రాష్ట్రంలో మారువేనియా మేర్బానియా మరి కానీ పెట్టుబడులు 1000 కోట్లు పెడుతున్నట్టు ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ కోసం అట. ఇది గమ్మత్తుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇక్కడ టీసీఎస్కి ఒక 21 ఎకరాల 16 కుంటలు ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి ఆయన కన్విన్స్ చేసి పట్టుకొచ్చిన మేము అని చెప్పారు. పట్టుకొచ్చి ఏం చేశారు, ప్రజలకు ఏమన్నా మేలు అయిందంటే ప్రజలకు ఉన్న ప్రభుత్వ ఆస్తిని తెసిపోయి ఆయనకి ఇచ్చారు. 99 పైసలు లీజు, సంవత్సరానికి 99 పైసలు ఇవ్వాలి. 99 సంవత్సరాలు లీజు ఇచ్చారు. ప్రజల ఆస్తిని తెసిపోయి, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని తెసిపోయి వానికి ఇచ్చుకుంటారు పెట్టుబడిదారుడికి. మేము కష్టపడి తీసుకొచ్చినాం అన్నారు. ఏంది దానివల్ల అంటే ఉద్యోగాలు వస్తాయట. ఇక ఈయన కూడా 1000 కోట్లు నేను తీసుకొచ్చిన ఫ్యూచర్ సిటీకి అట నెక్స్ట్ జనరేషన్కి. ఎక్కడన్నా ఈ పెట్టుబడిదారుల గురించి చెప్పేటప్పుడు రాజకీయ నాయకులు ఇగో పేదోళ్ళకు ఒక 1000 ఇళ్ళు కట్టడానికి మేము ఒకరిని పట్టుకొచ్చినాం, పేదోళ్ళకు ఒక ఏదన్నా రోడ్లో, బిల్డింగ్లో, స్కూల్ బిల్డింగ్లో కట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళని పట్టుకొచ్చి చేపిస్తున్నాం అని చెప్పారా? వాళ్ళకి భూములు ఇవ్వడానికి తీసుకొస్తాను. వీళ్ళు భూములు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ దేదీప్యమానంగా వెలిగిపోయేటట్టు చేయడానికి వాళ్ళకి అన్ని ఉచితంగా నీళ్లు, ఉచితంగా కరెంటు, రాయితీలు అన్నీ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ పెట్టించి ఏంటంటే బంట్రోతు ఉద్యోగాలు మనవాళ్ళు బంట్రోతుకి వాని కాడి చేయాలి, పని చేయకుండా జీతం ఇస్తారా? అట్ల కంటే ఇదే భూమిని ఇక్కడున్న యువకులు ఎవరైతే ఎంటెక్లు, బీటెక్లు, సాఫ్ట్వేర్ కంప్లీట్ చేసి చాలా ప్రతిభ ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెడితే పెట్టరు. వీళ్ళ గుట్లన్నీ వాళ్ళకి తెలవద్దు కదా. అదే బయటోడైతే వాడు వ్యాపారస్తులు ఏదో ఇస్తాడు, తీసుకుంటారు, వాడికి పర్మిషన్ ఇస్తారు. ఇది జరుగుతుంది. ఆయన 1000 కోట్లు తెచ్చిండట. అది చెప్పి రాస్తాను దానికి సంబంధించిన వార్త. అసైన్డ్ భూములపై హక్కులట అర్హులైన రైతులకు కల్పిస్తాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతుండు. బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తాం. భూభారతి పైలట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ 2 కల్లా భూ సమస్యలను పరిష్కరిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఎలాంటి ఫీజు తీసుకోవాలని వెల్లడి. నారాయణపేట జిల్లా కాజీపూర్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి పొంగులేటి. అసైన్డ్ భూములపైన హక్కులు ఇస్తారట. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అంటే దానికి ఒక పరిమితి పెట్టి 20 సంవత్సరాల ముందు నుంచి అనుభవిస్తున్న అసైన్డ్ భూమి అసైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి పట్టా ఇస్తారట, అమ్ముకునేటట్టు. దానికి సంబంధించి కూడా కదిలిస్తామంటాడు. అది ఎప్పుడైతే తెలియదు. ఇంకోటి పైలట్ ప్రాజెక్టు పైన జూన్ 2 కల్లా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారట 4 మండలాల్లో. ఇది గమ్మత్తుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంధనం మేళ్లకు ఒక పైలట్ ప్రాజెక్టు పెట్టారు. అవి ఇంతవరకు అసలు ఆలు లేదు, పోరు లేదు. ఓన్లీ పైలట్ ఉన్న గ్రామాలకే మొన్న ఇచ్చారు. అది కూడా మరి ఈ పైలట్ ఎన్ని ఏళ్ళు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది? 6 నెలల, 3 నెలల, 2 నెలల తెలియదు. జూన్ 2 దాకా ఈ పైలట్ ఇచ్చిన 4 మండలాలకే జూన్ 2 దాకా పట్టిందట. జూన్ 2 అంటే ఇంకా నెల 15 రోజులు దాదాపు ఉంది. నెల ఉంది, నెల పైనే ఉంది, నెల 10 రోజులు ఉంది.
మరి అప్పటిదాకా ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రజల పాపం మిగతా మండలాలు. స్మితా ట్వీట్లపై హీట్ పెరిగిందట. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు. ఇప్పటికే కంచెగచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీట్వీట్ చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత్ మాత్రం తగ్గట్లేదట. తగ్గేది లేదు, రేవంత్ రెడ్డి సంగతి ఏం చూసుకుంటా అంటుందేమో. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఒక ఆఫీసర్గా ఉండి ఐఏఎస్ ఆఫీసర్గా ఆమెకి కొంత ప్రాధాన్యత తగ్గించి పక్కన పెట్టారు. కేసీఆర్ దగ్గర అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించింది ఆమెని ఆ పోస్ట్ నుంచి తీసేశారు. నవీన్ మిట్టల్ లాంటి వాడికి అట్లే ఉంచారు. రామకృష్ణారావు లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ దగ్గర మంచి కీలకంగానే ఉన్నారు. వాళ్ళకేం ప్రోత్సాహం ఇచ్చిండు, నన్నేం డిమోషన్ చేసినట్టుగా అంటే లూప్లో పడేసిండని ఆవేదన ఉన్నట్టుంది. నీ సంగతి ఏం చూస్తా అన్నట్టుంది. మరి దీని వెనక మరి రాజకీయ కారణాలు ఉన్నాయి. ఆమె స్వభావ తీరేది కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తుంది. కంచెగచ్చిబౌలి ఇష్యూ పైన, పర్యావరణ ఇష్యూ పైన రకరకాల ట్వీట్ చేసింది. కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు అయిన పార్టీలో ఉన్న నాయకుడు కూడా కొన్ని ఫోటోలు తొలగించిండు ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి. ఏమో తొలగించలే. తొలగించకపోగా నిన్న ఒక 2-3 మళ్ళీ పెట్టిందట. బట్ ఏంది ఈ హీట్ ఏంటంటే ఇక ఆమె ప్రెస్టేజ్ తీసుకున్నాడు. నన్ను పక్కగా పెట్టారుగా, ఇక మీతోని మెహర్బానీ ఏంది, నేను ఏదంటే అది చేస్తే ఏం చేసుకుంటారో చేసుకోరనే పరిస్థితి ప్రభుత్వానికి ఒక సవాల్ ఇచ్చినట్టు అయింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణగా జపాన్ దిగ్గజ కంపెనీ మారుబేని వచ్చిందట. 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు. అంటే 600 ఎకరాలు అక్కడ ఇక వానికి ఇస్తారు ఆ మారుబేనికి. మారుబేని ఇచ్చి మేర్బానం చేసుకుంటారు. ఇక్కడ నాలెడ్జ్ జబ్బు 450 ఎకరాలు, ఇక్కడ 600 ఎకరాలు, మొత్తానికి ఒక 1000 ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమానికి ప్రభుత్వ డబ్బులతో జపాన్ పోయి ప్రభుత్వ సొమ్మును వాళ్ళకి ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదన్నమాట చేసేది. సరే వస్తే జాబులు వస్తాయి కానీ మొత్తానికి మన ఆస్తి పోతుంది కదా. కన్నబిడ్డలపై తల్లి కొడవలు వేటేసింది. ఇంట్లోనే 2 కుమారులపై దారుణంగా దాడి చేసిందట. పాపం పిల్లలు బారిపోతున్న ఎంటాడి నరికి చంపిందట ఆమె. ఆపై అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య. ఆమెకు పిల్లలకు అనారోగ్యం ఉందట. ఆమెకు పిల్లలకు అనారోగ్యం, భర్తతో నిత్యం గొడవలు. సమస్యలు చెబితే ముగ్గురు చావండి అని కసురుకున్న భర్త. గాజుల రామారంలో ఘటన. 6 పేజీల సూసైడ్ నోటు లభ్యమైందట. తేజస్విని రెడ్డి ఏమో పేరు మంచిగా ఉంది తేజస్వంగా, కానీ ఆ తేజస్వం లేనట్టుంది. పాపం ఏం బాధలు ఉన్నాయో చనిపోయింది. ఎంత బాధలు ఉన్నా పిల్లల్ని కొడవలతోని ఎంటబడి నరికి చంపిందట. తల్లే కషాయింది. ఎంత దారుణం. తల్లే శత్రువు అయింది. ఎవరన్నా పిల్లలు 9 సంవత్సరాల పిల్లలు, 11 సంవత్సరాలు ఒకళ్ళ కాడ, 9 సంవత్సరాలు ఒక పిల్లగాడు, 2 మగపిల్లలే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాపరు. ఇక్కడ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారట వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ భర్త. ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారట గాజు రామారం ఏరియాలో. ఆమెకి మరి కంటి చూపు ఏదో ప్రాబ్లం ఉందట. దానికి సంబంధించి పిల్లలకు కూడా ఈ లంగ్స్ ప్రాబ్లం ఉందట, ఆయాసం, ఉబ్బసం అలాంటివి. మరి ఆ చిన్న కారణాలకి ఇంత మెడికల్ టెక్నాలజీ వచ్చింది, డబ్బులు ఉన్నాయట, మళ్ళా చూపించుకునే అవకాశం ఉంది. మరి ఏందో కానీ ఇద్దరి మధ్యలో ఏమన్నా వేరే ఇష్యూస్ ఉన్నాయో తెలియదు కానీ అంత చిన్న కారణాలకు పిల్లల కొడవలతోని చంపేంత కసాయిగా తల్లి ఉంటుంది అంటే నమ్మటానికి శక్యం లేదు. మొన్న ఈ మధ్య అమీన్పూర్ దగ్గర, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దగ్గర ఒక తల్లి అక్రమ సంబంధం కోసం 3 పిల్లలకి విషం పెట్టి చంపింది. అదొక కథ. దానికి ఒక నేపథ్యం ఉంది. సరే అది ఒలుబలిసి చేసింది అనుకోవచ్చు. మరి ఇక్కడ ఏమి లేదు సంబంధం. హెల్త్ బాగాలేదు, సోంచట్లేదు, కసురు కొట్టడం కాబట్టి నేను పిల్లల్ని నరికి చంపుతా అంటే ఏమి సార్. ఇప్పుడు అసలు ఎంత దారుణం అంటే ఉరికిచ్చి చంపిందట. ఎంటబడి భయపడి పారిపోతుంటే. మరి ఇక అంతకంటే కర్కశత్వం, అంతకంటే కషాయితనం, అంతకంటే సైకోతనం ఇంకోటి ఉంటుందా? మరి అసలు ఆమెకు మైండ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలా. నేను చంపేసింది ఆశీష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి అట. పాపం చిన్న పిల్ల ముద్దుగా ఉండరు. చంపితే ఆ వీడియో చూస్తే అంటే కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటారు చిన్నపిల్లలు. అమ్మ అంటున్నారు. చంపినా కానీ చంపిందే తల్లి, అమ్మ అంటున్నారు. ఇక వాళ్ళకి అది తప్ప ఇక ప్రపంచం, తల్లి తప్ప ప్రపంచం తల్లి తండ్రిదే వెళ్తారు. ఆ ఏజ్లో ఏముంటుంది వాళ్ళకి? అదే ప్రపంచం, అదే గార్డియన్షిప్. ఆ గార్డియన్గా తల్లి ఉండాల్సిన, అంటే కవచం లెక్క ఉండాల్సిన తల్లే కన్న పేగే మెడకాయ దింపేసింది కొడవలతోని. ఇది నేను జరిగింది. కన్నబిడ్డలపై తల్లి కొడలు వేయటంటే అసలు ఇట్లాంటి రోజు చూస్తుంటే మనిషి మనస్తత్వం ఎడిపోతుంది. తల్లి మహిళకి కొంత సున్నితత్వం ఉంటుంది అంటారు. మనసు సున్నితంగా ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ కంటే చాలా సున్నితంగా ఉంటారు, జెంట్స్ కొంత రఫ్గా ఉంటారు, హార్డ్గా ఉంటారు. అంటే కొంత అది ఇలా మహిళలు చంపుతున్నారు. విచిత్రం ఏంటంటే పిల్లలకి సొంతం కడుపులో 9 నెలలు కని పెంచిన పిల్లల్ని వాళ్ళని అదే చేతులతో చంపడం అంటే నాకు తెలిసి
మనుషులు కాదు, జంతువులు కూడా చంపు. కుక్కలు, పందులు లాంటివి కూడా తన కన్న పిల్లల్ని తానే చంపుకోదు. మనం చంపుతున్నాం. ఈ మనుషులు చంపుతున్నారు. అంటే మనిషి గొప్పోళ్ళా, జంతువులు గొప్పోళ్ళా అంటే జంతువులే గొప్పయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఎంఐఎంకు కాంగ్రెస్ దూరమేనట. రాజకీయంగా ఇది రాహుల్ గాంధీ వైఖరి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో వెల్లడి. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నేతలకు దిశానిర్దేశం. పదవులు లేవని అధికారులు మాట వినడం లేదని నేతల ఫిర్యాదు. ఇక మళ్ళీ కొత్త పంచాయతీ పెట్టింది. ఎంఐఎంకు కాంగ్రెస్ దూరమే అంటున్నారు. ఎంఐఎంకు ఒక 7 ఎమ్మెల్యేలని కేసీఆర్ అటెండ్ చేసిన మద్దతు ఇస్తారని వాళ్ళు చూస్తుంటే, ఎంఐఎం కాంగ్రెస్ మేము మిత్రులం అని వాళ్ళు చెప్తుంటే ఏమొచ్చి మధ్యలో ఢిల్లీ నుంచి వచ్చి ఎంఐఎంకి మనకు సంబంధం లేదన్నది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అలగాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేనిపోయిన కొత్త తలనొప్పులు తెస్తుంది మీనాక్షి నటరాజన్. అంటే అక్కడ నిజామాబాదు, సికింద్రాబాదు, హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడరు అడిగినట్టుంది. ఎంఐఎం వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు నష్టం అవుతుంది, మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మన పదవులను వాళ్ళు తీసుకున్నారు, మనం పార్టీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళు తీసుకొని వాళ్ళే డెవలప్ అవుతారు, మన పరిస్థితి ఏందని అడిగినట్టుంది. లేదు లేదు, రాహుల్ గాంధీ ఆలోచన అది కాదు, వాళ్ళకి మనకు సంబంధం లేదన్నది. ప్రాక్టికాలిటీ అట్లుండదుగా లోకల్లో. సంబంధం లేదంటే ఆ విషయాలు, అది రాజకీయంగా సంబంధం లేదంటే కుదురుతుంది. వాళ్ళు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, సంబంధం లేదని పోతే కాంగ్రెస్కి 0 అయింది. అన్నదాతల చెంతకే అధికారులు వస్తారట. కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం. రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం. అసైన్డ్ భూముల్లో అర్హులుంటే హక్కుల కల్పన. భూభారత్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి చెప్పిండు. అన్నదాతల దగ్గరికే వస్తారట అధికారులు. ఎప్పుడు వస్తారో, ఎన్నేళ్ళు పట్టిద్దో రావడానికి. ఇక వాళ్ళు వత్తర్లే అని దుప్పటి కప్పుకొని పడుకుంటే ఆ సమస్య పరిష్కారం కాదు, పోదుంటిదే ఇదంతా. ఏడొస్తారు అన్నదాతల దగ్గరికి? ఎప్పుడు వస్తారు? అసలు ఉన్నారా వీఆర్ఓలు, ఈఆర్ఓలు? ఎవరు రావాలా? ఇప్పుడు ఇవాళ ఎంఆర్ఓ, 2 ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు తిరగాల మండలంలో ఇంటింటికి? అది అయ్యే పనేనా? ఈ ప్రాక్టికాలిటీ లేకుండా చెప్తున్నారు. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.